సో మనము ఇప్పటివరకు ఏం చెప్పుకున్నామంటే కథలు మరియు సంభాషణ మనం అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నాము. వాటి ద్వారా పిల్లలలో భాషాభివృద్ధి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది చూస్తే మనం సంభాషణలో మాట్లాడడము ఉంటుంది, వినడము ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కూడా. సో నీ పేరు ఏం పేరు అని అడిగితే రేపు నా బర్త్డే కేక్ కోసుకుందాం అంటే ఇక్కడ సంభాషణ మాట్లాడుతున్నారు, వింటున్నారు. బట్ ఆ రెండింటి మధ్యలో అర్థవంతంగా ఆ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఉందా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మేడం క్లియర్గా చెప్పినట్లు సంభాషణలో మాట్లాడడం, వినడం ప్లస్ ఆ మీనింగ్ఫుల్ రిలేషన్ ఉండేలాగా మనం సంభాషణలో చూసుకోవాలి. అండ్ దాంతోపాటు కథలు. సో మనము మన అంగన్వాడీ సెంటర్లో ప్రతీ నెల సో మినిమం 2 కథలు అన్నవి మనం పిల్లలతో చెబుతూ ఉంటాము. సో ఈ నెలలో మనకి 2 కథలు ఉన్నాయి. సో మా పెరటి తోటకు సంబంధించిన కథ ఉంది, సో కోడి కుందేలుకు సంబంధించిన కథ ఉంది. సో ఇలా 2 కథలు ఉన్నాయి. 2 కథలు ప్రతీ నెల మనం పిల్లలతో చెబుతాము. సో దాంతోపాటు ప్రతీ నెల 1 లేదా 2 అంశాల గురించి పిల్లలతో మనం నిర్దేశిత సంభాషణ చేస్తాం కదా. సో నిర్దేశిత సంభాషణ అంటే ఏదైనా ఒక అంశం గురించి పిల్లలతో క్లియర్గా అర్థవంతంగా డిస్కషన్స్ అవ్వడం కోసం మన వాచకం ప్రకారము వెబ్లో ఉన్న పాయింట్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడతాం. ఉదాహరణకి పండ్లు, మొక్కలు, చెట్లు అలా ప్రతీ నెల అంశాల గురించి మనం మాట్లాడతాం. సో ఇటువంటి సంభాషణ, కథలు ఇవి పిల్లలలో లిజనింగ్, వినాలి అన్న ఆసక్తి పెంపొందించుతాయి. వాటితో పాటు మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ అన్నది కలుగుతుంది. ఓకే, అంగన్వాడీలో నేర్పిస్తున్నాము, నేర్చుకుంటున్నారు, వింటూ ఉన్నారు, వాళ్ళు కూడా తిరిగి మాట్లాడుతున్నారు. సో ఇటువంటి లెర్నింగ్ అన్నది అంగన్వాడీ సెంటర్లోనే ఆగిపోకుండా ఈ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇంటి దగ్గర కూడా కంటిన్యూ అవ్వాలి అని మనం అందరము కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లెర్నింగ్ కంటిన్యూ అవ్వడం కోసమే మనం ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే ప్రతి నెల నిర్వహించుకుంటున్నాం.